కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. బంధువర్గంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి కూడా ఒకసారి గోచరిస్తుంది. అన్నీ బాగుంటాయి, కెరీర్ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, కానీ కుటుంబ పరంగా వచ్చేసరికి ఇబ్బందులు అనేవి తలెత్తాయి. జ్యేష్ఠ కుమార్తె కావచ్చు, జ్యేష్ఠ కుమారుడు కావచ్చు, వారి విషయంలో కొన్న మనోవేదన ఏర్పడుతుంది. మీరు చెప్పేటటువంటి ఏది వారికి ఎక్కదు. వారి ధోరణిలో వారుంటారు. పెడదొరవ పట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. వారిని సరిదిద్దే విషయంలో మీరు విఫలమయ్యే సూచన కూడా కనిపిస్తోంది. కాబట్టి ఎంత వ్యాపారపరంగా బాగున్నా, డబ్బు సంపాదించినా, ఉద్యోగపరంగా బాగున్నా, కుటుంబ పరంగా మటుకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. కెరియర్లో బాగున్నా, వ్యాపారం బాగున్నా, అన్నీ బాగున్నాయి, సంపాదించాం అనుకుంటారు, కానీ కుటుంబాన్ని వదిలేస్తారు. ఆ కుటుంబాన్ని పట్టించుకున్నట్లయితే అన్నీ బాగుంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈవెన్ జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, వారి విషయంలో ఎంతవరకు మీరు సహకరిస్తే అంత మేలు జరుగుతుంది. అలాగే కుటుంబంలో, బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీకు మీరుగానే ధోరణి అన్నట్టుగా కాకుండా నలుగురిలో కలిసి అందరితో పాటు ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి అనే ధోరణిలో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తెలిసిన వ్యక్తులే మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పే విషయాలు వాళ్ళకేమీ ఎక్కదు. కాబట్టి సంతాన విషయంలో ఎడ్యుకేషన్ కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మరే ఇతరత విషయాలైనా సరే వారితో మాట్లాడి ఒక తాటికి తీసుకొచ్చే బాధ్యతని తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. అయితే ఎడ్యుకేషన్ పరంగా కాస్త తగ్గుతుంది. ఫ్రెండ్స్ అని బయట తిరగడం, చెడు వ్యసనాలకి బానిస అవ్వడం అనేటువంటివి గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండడం, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం. ఎందుకంటే ప్రస్తుత గోచారీత్యా సురాపనహో శుక్రహ అన్నట్టుగా మద్యానికి కొన్ని బానిస అవ్వడం, అటువంటి అలవాటు చేసుకోవడం కూడా గోచరిస్తోంది. వాటికి దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు. 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. కాబట్టి ఏది చేయాలో, ఏది నిర్ణయించుకోవాలో మీరే ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు అన్నట్టుగా విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించండి. నలుగురికి ఆదర్శంగా నిలవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మేన్ రాశి.